నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉండడము, ఆ గ్రహాల యొక్క ఫలితాలు దేశ కాలమాన పరిస్థితుల మీద, రాజకీయం మీద, న్యాయ వ్యవస్థ మీద, ఇలాగ దేశం మీద పడుతూ ఉంటుంది. తరువాత మేషాది ద్వాదశ రాశుల మీద అంటే వ్యక్తులకి కూడా ఈ యొక్క గమనాలు ఫలితాన్ని ఇస్తాయి. ఆ ఫలితాలు ఎలా ఉంటాయంటే మిశ్రమ ఫలితాలు. కొంతమందికి మంచిగాను, మరికొంతమందికి చెడుగాను, మరికొంతమందికి శుభాశుభాలు మిశ్రమంగాను ఉండబోతున్నాయి. అయితే ఈ సమయంలో జూన్ నెలలో మనకి శని తిరోగమన దశలో ఉన్నాడు. అంటే 2025 జూన్ 7వ తారీఖు నుంచి శని మీనరాశి నుంచి తిరోగమనం చేస్తున్నాడు. అయితే ఈ చేయడం వల్ల కొన్ని రాశుల మీద ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం కనబడుతోంది. అయితే ఉదాహరణకి మేష, కర్కాటక, సింహ, కుంభ, మిథున, కన్య, తుల, వృశ్చిక రాశులకి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాడు అంటే ఈ చెప్పిన గ్రహాల రాశుల మీద ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఆరోగ్య పరంగాను, కుటుంబ పరంగాను, ఆర్థిక పరంగాను, మానసిక ఒత్తిడి పరంగాను సమస్యలను సృష్టిస్తున్నాడు. అంటే సమస్యలను ఈ రాశుల వాళ్ళకి ఏర్పడబోతున్నాయి. అయితే కొంతమందికి అంటే మిగిలిన రాశులు అనగా వృషభ, మకర, ధనుస్సు, మీన ఈ 4 రాశుల వాళ్ళకి అనుకూలంగా తీర్పును అంటే అనుకూలంగా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అయితే ఇదే సమయంలో ఈ జూన్ నెలలో మనకి గురు కూడా అస్తమయ సమయంలోకి వచ్చేసాడు. అంటే ఏ డేటు అంటే జూన్ నెలలో గురుగ్రహము అస్తమించబోతోంది. అంటే వేరే స్థానానికి వెళ్ళిపోతున్నాడు. ఇది వైదిక జ్యోతిష్య శాస్త్రంలో శుభప్రదంగా పరిగణించబడదు. అంటే ఈ గురు అస్తమయం అనేది అశుభ సూచన అనేది చెప్పడమైంది. అయితే కొన్ని రాశుల వాళ్లకు ఈ సమయంలో మంచి జరుగుతుంది. ఇప్పుడు ఒకటి ఏ గ్రహమైనా కొంతమందికి మంచి చేస్తాడు, కొంతమందికి చెడు ఫలితాలను ఇస్తాడు. 3 వర్గాలుగా అన్నమాట. 3వ వర్గానికి మిశ్రమ ఫలితాలను ఇస్తారు. ప్రతి ఒక్కళ్ళకి మంచి చేయడు, ప్రతి ఒక్కళ్ళకి చెడే చేయడు, ప్రతి ఒక్కళ్ళకి మిశ్రమమే ఇవ్వడు. ఇలాగా వారి వారి కర్మానుసారము వ్యక్తిగత జాతకంలో ఆ జాతకుడు చేసుకున్న కర్మను బట్టి ఏ గ్రహమైనా శుభాశుభ ఫలితాలను ఇస్తాడు. మరి కొంతమంది అనుకోవచ్చు, నాకు ఎప్పుడూ ఇబ్బందులే ఉంటున్నాయి, ఎప్పుడూ కష్టాలే ఉంటున్నాయి అంటే అది గ్రహాల తప్పో లేకపోతే దైవం తప్పో కాదు. ఆ వ్యక్తి గత జన్మ కర్మానుసారము ఏ గ్రహము ఎక్కడెక్కడ సంచారం చేసి ఎంత మాత్రము ఫలితం ఇవ్వాలో ఆ జీవి చేసుకున్న పుణ్యానికి ఎంత మాత్రం ఫలితాన్ని ఇవ్వాలి, చేసుకున్న పాపానికి ఎంత శాతం కష్టం ఇవ్వాలి అనేది గ్రహాలు నిర్ణయించబడతాయి తప్ప మరొక అంటే దైవము చేసింది కాదు, ఎవరు చేసింది కాదు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు చేసిన కర్మానుసారమే అది మంచైనా చెడైనా గ్రహాలు మనకి అందిస్తాయి. కాబట్టి ఇక నుంచైనా గుర్తెరిగి మంచి చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ప్రతి రాశి మీద ఈ గ్రహాల యొక్క ప్రభావము వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కుటుంబంలో వివాదాలు, ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి. వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్. మిథున రాశి వారికి చూస్తే ఆత్మవిశ్వాసము కొంచెం వీళ్ళకి తగ్గినట్టుగా అనిపిస్తుంది. కార్యాలయాల్లో మీరు చేసే స్థలాలలో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కుటుంబ సమస్యలు, తీవ్రమైన మానసిక అలజడి, ఒత్తిడి అనేది ఇస్తున్నాడు. మిథున రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆత్మవిశ్వాసం తగ్గడము, మీరు పనిచేసే కార్యాలయాలలో ఎక్కడ పని చేసినా ఏ రంగం వారికైనా సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. అయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి సమస్యలు ఇస్తున్నాడు అంటే కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఇస్తున్నాడు. తర్వాత సింహరాశి వాళ్లకు వ్యక్తిగత సమస్యలు, కుటుంబంలో అస్థిరత్వం అన్నమాట. కుటుంబంలో సమస్యలు రావడము, స్థిరంగా లేకపోవడము, విడిపోవడము, తగాదాలు రావడము ఇలాంటి సమస్యలన్నీ సింహరాశి వారికి కలగజేస్తున్నాడు. కన్యా రాశి వారికి ఎలా ఇస్తున్నాడు ఫలితాలంటే వారి వారి పనుల్లో ఆటంకాలు రావడము, పనులు జరగకపోవడము, బంధుమిత్రుల మధ్య తగాదాలు రావడము,
వివాదాలు రావడము జరిగేటట్టుగా గోచరిస్తోంది. ఇక తులారాశి వాళ్ళకి ఎలా ఇస్తున్నాడంటే కనుక కుటుంబ సమస్యలు ఎక్కువగా రావడము, ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి మానసిక అశాంతి, మానసిక సమస్యలను ఎక్కువగా సృష్టిస్తున్నాడు. దీనితో పాటు ఆర్థిక సమస్యలను కూడా ఎక్కువగా ఇస్తున్నాడు. అయితే ధనుర్రాశి వాళ్ళకి కెరియర్ పురోగతి లేకపోవడము, విద్యార్థులకు మంచి ఫలితాలు రావడము, ఇంకా కొంతమందికి అంటే ధనుర్రాశిలో ఉండే మంచి కర్మ చేసిన వాళ్లకు కెరియర్ ఎక్కువగా ఉండడం అంటే డెవలప్మెంట్ గ్రోత్ కనపడము, ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోవడము జరిగేటట్టుగా చేస్తున్నాడు. ఇంకా మకర రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే ఆర్థికంగా ధనపరంగా విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు. తరువాత కుటుంబంలో ఆనందాన్ని, సంతోషాన్ని, శుభకార్యాలను చేసే విధంగా చేస్తున్నాడు. ఇంకా కుంభరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్య సమస్యలు తీవ్రంగా పెడుతున్నాడు. కుటుంబ పరంగా చాలా దీన స్థితికి తీసుకువెళ్లే పరిస్థితి తీసుకొస్తున్నాడు. కెరియర్ పరంగా ఒడిదుడుకులను ఇస్తున్నాడు. చాలా కష్టాలు పాలు చేసేటట్టుగా ఈ కుంభరాశి వాళ్ళకి కనబడుతోంది. మీనరాశి వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు అంటే కనుక పాత సమస్యలు తిరిగి మళ్ళా పునరావృతం అవ్వడము, మనకి గతంలో సమస్యలు తీరిపోయినాయి కదా ఇక పర్వాలేదు అని అనుకున్న వాళ్ళకి మళ్ళా అవే తిరిగి మళ్ళా సమస్యలుగా తయారయ్యేటట్టుగా చేస్తున్నాడు. వ్యాపారస్తులకు మాత్రము లాభాలను ఇస్తున్నాడు. అయితే ఇవి అన్నీ ఒక్కొక్క రాశికి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే కనుక ఇది గోచార రీత్యా చెప్పే ఫలితాలు కానీ వ్యక్తిగత ఫలితాలు కాదు కాబట్టి, మరి ఒక విషయము, ఏ రాశి వాళ్ళు ఎటువంటి కర్మలు చేస్తారో, చెడు కర్మలు చేస్తున్నారో ఆ కర్మల మీద దెబ్బ కొట్టేటట్టుగా గ్రహస్థితులు ఉంటాయి. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయము. ప్రతి మనిషి అనుకుంటాడు నేను మంచి చేస్తున్నాను, నేను ఎవరికి చెడు చేయలేదు అని. కానీ మనం మంచి చేశామా, చెడు చేశామా అనేది మనం పెట్టుకున్న సీసీ కెమెరాలు కాకుండా ఈ గ్రహాలు పెట్టుకున్న సీసీ కెమెరాలు చాలా చక్కగా క్యాప్చర్ చేస్తాయి. ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఇక నుంచైనా నడవాలి. గ్రహాలను మోసం చేయడం ఎవరి వల్ల కాదు. అయితే ఇది మనుషులకు ఈ రాశుల ప్రకారంగా ఇచ్చే పరిస్థితి. మరి ఇంకా దేశపరంగా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కనుక దేశ కాలమాన సామాజిక, రాజకీయ, ఆర్థిక, న్యాయ, వ్యవసాయ, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే కనుక ఆర్థికంగా చూసుకున్నట్టయితే ముందుగా కొన్ని రంగాలలో వృద్ధి కనపడుతోంది. మరికొన్ని రంగాలలో మందగమనము అంటే స్లోగా డెవలప్మెంట్ కనబడుతోంది. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొన్ని రాష్ట్రాలలో రాజకీయము అస్థిరత్వంగా ఉంటుంది. ఎవరు ఉంటారా తెలీదు, ఎవరు పోతారా తెలీదు, ఏ పార్టీ వస్తుందా తెలీదు, ఏ పార్టీ రాదా తెలీదు. ప్రజలకి డైలమాలో ఉంటారు. తద్వారా రాజకీయ నాయకులు కూడా డైలమాలో ఉండే పరిస్థితి గోచరిస్తోంది. తర్వాత ఇంకా వ్యవసాయం పరంగా చూసినట్టయితే కనుక వర్షపాత ప్రభావము పంటల మీద దిగుబడి మార్పులు ఎక్కువగా కనబడుతోంది. కొన్ని ప్రాంతాలలో పంటలు సరిగా పండకపోవడము, కొన్ని ప్రాంతాలలో వర్షాలు సరిగా ఉండకపోవడము, ఇలాంటిది అంటే మనిషి మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుందో దేశం మీద ప్రతి అంశంలోనూ గ్రహాల యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అది వాతావరణం మీద ఇలా పడుతోంది. వ్యవసాయం మీద ఇలాగా అంటే వ్యవసాయంలో అస్థిరత్వము, ఒక చోట బాగుండడము, ఒక చోట బాగోకపోవడము. ఇంకా వాతావరణంలో ఎలా ఉంటుందో మనకి తెలిసిందే కదా. కొన్ని చోట్ల వర్షం పడ్డము, కొన్ని చోట్ల వేడిగా ఉండడము, మరి కొన్ని చోట్ల తుఫాన్లు, మరి కొన్ని చోట్ల భూకంపాలు, ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశము ఈ ఫలితాలు, ఈ గ్రహాలు ఇస్తున్నాయి. అయితే ఈ ఫలితాలు మరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రంగాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చర్చించుకుందాం. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే పదోన్నతులు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు కొత్త ఉద్యోగాలకు అవకాశాలు కూడా వస్తాయి. దీంతో పాటు మీకు ప్రమోషన్స్ ఆగిపోయిన ఏరియర్స్ కావచ్చు, ఆగిపోయిన ప్రమోషన్స్ కావచ్చు, ఈ సమయంలో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. మీరు ఏవైనా ప్రణాళికలు వేసుకుంటే అంటే విదేశాలు వెళ్ళి అక్కడ జాబ్ చేద్దామనుకున్నా, అక్కడ స్థిరపడదామనుకున్నా, లేదా అక్కడికి ట్రాన్స్ఫర్స్ పెట్టుకుందామనుకున్నా, ఈ
ఈ సమయం చాలా మంచి సమయము. దానికి తగ్గ ప్రణాళికలు మీరు వేసుకోండి. తర్వాత ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు ఖర్చులు తగ్గే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. గతంలో మీరు విపరీతమైన ఖర్చులు రూపాయి దగ్గర రూ. 10 పెట్టిన ఖర్చులు ఉండుంటే కనుక అవి తగ్గే అవకాశం కనబడుతోంది. ఖర్చుల శాతం కూడా తగ్గిపోతుంటుంది. అయితే దీనికి కాంపెన్సేట్‌గా ఆదాయ మార్గాలు మీకు విస్తృతంగా పెరిగే అవకాశం కనబడుతోంది. ఖర్చులు తగ్గడము, ఆదాయం పెరగడము ఈ రాశిలో ఉండేవారికి చాలా ఎక్కువగా కనబడుతోంది. కాబట్టి దానికి తగిన ఆదాయ మార్గాలు మనం ఏం చేయొచ్చు? ఎలా పెరిగే అవకాశం కనబడుతోంది? అవకాశం ఎలాగా ఉంది? దాన్ని ఏ రకంగా మనం అందుకోవాలి అనేది యోచన చేసి దానికొక ప్రణాళిక వేసుకొని ఆ ఆదాయ మార్గాల యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఇంక వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే గనక వ్యాపారంలో విశేషమైన వృద్ధి కనబడుతోంది. లాభాలు కనబడుతున్నాయి. ఇది చాలా గోల్డెన్ పీరియడ్ మీకు. దీనికి సంబంధించినటువంటి ఏవైనా ఎక్స్‌పాన్షన్స్ గానీ లేదా బ్రాంచెస్ పెట్టడం కానీ, లేదా అంటే ఏది మీరు వ్యాపారం కోసము ప్రయత్నాలు చేస్తారో అవన్నీ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. పెట్టుబడులు కూడా లాభాలు ఇస్తాయి. అది లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టుకోండి. ఆ లాంగ్ టర్మ్ పెట్టుబడిలో కూడా మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి, భూమి మీద కావచ్చు, షేర్స్‌లో కావచ్చు, ఇలా మీరు దేనిలో అనుకుంటున్నారో ఆ పెట్టుబడులు ఆ దిశగా ప్రయత్నం చేయండి. లాభాలు చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు పెడితే తదుపరి అంటే భవిష్యత్తులో ఈ యొక్క లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ గుడ్ టైమ్ అంటే ఇది మంచి పీరియడ్ కాబట్టి ఈ సమయంలో పెట్టుకోండి. తర్వాత ఎప్పుడైనా గ్రహాల రీత్యా మీకు బ్యాడ్ టైమ్ వచ్చినట్టయితే ఈ పెట్టిన పెట్టుబడుల యొక్క లాభాలు మిమ్మల్ని ఆదుకునే అవకాశం కనబడుతుంది. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో ఆనందం, సంతోషాలు, శుభకార్యాలు వినడము, శుభకార్యాలకు వెళ్ళడము, శుభవార్తలు వినడము ఇలాంటివన్నీ జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా ఏవైనా కలహాలు గతంలో ఉంటే కనుక అవి ఈ సమయంలో పరిష్కారానికి వచ్చేసి మళ్ళా అందరూ సంతోషంగా కలిసే అవకాశము. బంధుమిత్రులు, విడిపోయిన భార్యాభర్తలు ఇలాగ ఎవరైతే వివాదాల్లో ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ సమయంలో కలుసుకునే అవకాశము, సంతోషంగా ఉండే అవకాశము చాలా ఎక్కువగా కనబడుతోంది. దానికి మీ వంతు ప్రయత్నం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక తప్పనిసరిగా చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే కనుక కొత్త ఆస్తి కొనుగోలు చేసే అవకాశము ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కనబడుతోంది. అది ప్రతి ఒక్కళ్ళకి కూడా దానికి ఏమైనా మీకు ప్రణాళికలు వేసుకొని ఆస్తి కొనుగోలు చేసే అవకాశం అయితే ప్రతి ఒక్కళ్ళకి కనబడుతోంది. దానికి ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేది మీరు యోచన చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, విశేషాలు కూడా. నమస్తే.